నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిండు, ముఖ్యంగా ఉద్యోగ సంఘాలను ఉద్దేశిస్తూ. ఒక పక్కన ఉద్యోగ సంఘాలన్నీ రేపు రోడ్డు మీదకి ఎక్కబోతూ ఉన్నాయి, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు కావచ్చు. మరో పక్కన ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు ఉద్యోగస్తులంతా వీళ్ళందరూ ఇప్పటికే ప్రకటించడం జరిగింది ప్రభుత్వం పైన ఇక సమరమే అంటూ. సో ఎప్పుడైతే సమరమే అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ప్రకటించినాయో, నిన్న అదే ఉద్యోగ సంఘాలను ఉద్యోగస్తులని ఉద్దేశిస్తూ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. రాష్ట్రమంతా దివాలా తీసింది, రాష్ట్రాన్ని గత సర్కార్ ఆగం చేసింది, ఇప్పుడు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం 18,500 కోట్లు మాత్రమే, కావాల్సింది 22,000 కోట్ల రూపాయలు అయితేనే ప్రభుత్వం నడిచేలాగా ఉంది. జీతాలు ఇచ్చుకోవడంతో పాటు పెన్షన్లు ఇవ్వడానికి, అలాగే ఉచిత బస్సు కావచ్చు, మిగతా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాలంటే 22,000 కోట్ల రూపాయలు అవసరం. మీరేం చేయమంటారో మీరే చెప్పుని, మీ చేతిలోనే 18,500 కోట్ల రూపాయలు మేము పెడతా, మీ చేతిలో మీరేం చేస్తారో చేసుకోండి అని పూర్తిగా చేతులు ఎత్తేసి నన్ను నిట్ట నిలువున కోసిన నా దగ్గర అయితే ఒక రూపాయి వెళ్ళేటట్టు లేదు, ఇక నేను చేసేది ఏమి లేదు అని ఇక ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసింది అనుకోరాదుల్లి. చేతులు ఎత్తేసి ఇక ఏది లేదు, రాష్ట్రం అంతా దివాలా తీసిందని. మరి నేనేమి అడుగుతున్నా అంటే, దీంట్లో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలకి ఉప్పుల ధరలు పెంచుతామా, పప్పుల ధరలు పెంచుతామా, ఇంకా ఏ ధరలు పెంచమంటారో చెప్పుల్ని. ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కాకూడదా, అభివృద్ధిలో భాగస్వాములు కాకూడదా, మీరు అనవసరంగా రోడ్డు ఎక్కితే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అని చెప్పేసి హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మీరు ఆ రోజు ఇచ్చేటువంటి హామీల్లో బట్టి విక్రమార్క కావచ్చు, మీరు కావచ్చు, ఇంక కొంతమంది ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకి ఒక పక్కన అప్పులు ఉన్నాయని మీరే చెప్తారు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని చెప్పేసి మళ్ళీ మీరే చెప్తారు. దాంతోపాటు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మీ ప్రభుత్వం కనుక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏ విధంగా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందో చెప్పండి అని చెప్తే, ఇక మీరు పెద్ద గ్రాఫ్ వేసి, ఓ బోర్డు వేసి, ఓ చార్ట్ వేసి, ఇదంతా ఇగో ఈ విధంగా ఉంటుంది, ఇగో ఇట్లా ఉంటుంది అభివృద్ధి, ఇగో ఈ విధంగా పెట్టుబడులను తీసుకురావచ్చు, ఈ విధంగా డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి ఉద్దర మాటలు చెప్పి ఇవాళ చేతులు ఎత్తేసి ఇక మాకేం సంబంధమే లేదు, రాష్ట్రం అంతా కూడా దివాలా తీసింది. దివాలా తీయనటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం ఉన్నది ఇప్పటివరకు? గత సర్కారులో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి సో రాష్ట్రాన్ని దివాలా తీసింది, అది 100% నిజమే కావచ్చు. కానీ గాడిన పెట్టాల్సినటువంటి పెద్ద మనిషి అయినటువంటి ముఖ్యమంత్రి గారు మీరే చేతులు ఎత్తేస్తే మరి నువ్వెందుకు ఉండి మరి ఆ ముఖ్యమంత్రి సీట్లకి వెళ్ళి దిగేసాయి? ఇక నీకు చేతనైతలేదా అని అనుకోవచ్చు కదా. ఇక ఇప్పుడు రాష్ట్రాన్ని ఆదాయం అంతా పడిపోయిన తర్వాత నీకు పరిపాలించేటువంటి శక్తి కోల్పోయినట్టే కదా. రాష్ట్రం ఒకవేళ దివాలా తీస్తే సక్రమమైనటువంటి పద్ధతిలోకి తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఉన్నటువంటి ఖర్చులను తగ్గించుకొని పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీకు ఇదేది పట్టనట్టుగా కేవలం రాష్ట్రం అంతా దివాలా తీసింది, రాష్ట్రం అంతా ఆగమైపోయింది. మరి నువ్వు రాష్ట్రం ఆగమైపోయిన తర్వాత ఉచితమైనటువంటి హామీలను నిన్ను ఎవరు ఏమని చెప్పిండు? 400 పైన హామీలు ఇస్తేవి, 400 పైన హామీలు ఇచ్చి కనీసం 10 హామీలను కూడా సక్రమంగా నెరవేర్చవైతివి. ఇక పెద్ద పెద్ద డైలాగులు, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం, రాజు యువ వికాసం ఇస్తాం, రైతు బంధు మొత్తం అందరికీ ఇస్తాం, రైతు ఏదైతే రుణాలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మాఫీ చేస్తాం. ఈ పెద్ద పెద్ద డైలాగులు, ఇంత పొడుగు డైలాగులు కొట్టి ఇప్పుడు నాకేం తెలియదు అని చెప్పేసి చేతులు ఎత్తేస్తే తెలంగాణ ప్రజలంతా కూడా అమాయకులు ఏం కాదు, కర్రు కాల్చి వాత పెడతారు అంతే. 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తెడ్డు చూపెట్టి ఇలా తెలంగాణ ప్రజలకి నీ మీద బాధ్యత లేదా? ఉద్యోగ సంఘాలు కనుక తలుచుకున్నట్టయితుంటే ఏ ప్రభుత్వం చరిత్రలో నిలబడ్డటువంటి పరిస్థితి లేదు.
ఇలా ఆర్టీసీ కార్మికులు వాళ్ళు రేపు సమ్మె సైరను మొదలు పెట్టబోతా ఉన్నారు. ఉచితంగా ఇస్తేవి ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం అని చెప్తే జుట్లు పట్టుకొని ఆడోళ్ళు కొట్టుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని ముంగటేసుకుంటుంది. దాని ద్వారా బస్సు ఎక్కినటువంటి ప్రతి ఆడవాళ్ళు కూడా దరిదాపుగా ప్రయాణిస్తూ ఉన్నారు కావచ్చేమో. సరే ఒక పక్కన టికెట్లు పెట్టొచ్చు కదా, టికెట్లకి రేట్లు పెట్టొచ్చు కదా, కిరాయిలు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి 10 మంది ఆడోళ్ళు బస్సు ఎక్కితే 9 మంది వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ఈ సీట్లలో లేని ఈ కథ ఏంది? దీనికి అయ్యేది బస్ కిరాయిలు పెట్టుకొని ప్రయాణించలేనటువంటి స్థితిలో తెలంగాణ సమాజం ఏమి లేరు. బస్ కిరాయిలు పెట్టుకొని ప్రయాణించేటువంటి స్థితిలోనే ఉన్నారు. 3 నుంచి 3,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి అది ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆగమైపోతూ ఉన్నది. దీన్ని పెడితివి ఇక మీ మంత్రులు నువ్వు ఇంకో పక్కన ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ఎగురితే అక్కడిపై నల్గొండ జిల్లాలో దిగుతుంది. హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాకు హెలికాప్టర్లు ఎందుకు? నీ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ అందాల పోటీ ఎందుకు? ఈ ఉచితమైనటువంటి హామీల కోసం తీసుకొచ్చేటువంటి ఈ అనవసరమైనటువంటి ఈ ఖర్చులు ఎందుకు? నేను 1 ఎకరా భూమి కూడా అమ్మలేదు అంటావు, మరి అమ్ముతావు, మరి రియల్ ఎస్టేట్ దందా చేస్తావు, మళ్ళీ రియల్ ఎస్టేట్ దందా చేస్తారు. సరేవేనా? ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మీరు సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉద్యోగాలకు ఇచ్చినటువంటి హామీని 317 జీవో వాళ్ళ ఉద్యోగస్తులు వాళ్ళు పాప తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిల్లవో దిక్కు మొగడో దిక్కు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈ 317 జీవోని అది సవరించాల్సిన అవసరం ఉన్నది. మరో పక్కన ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు 4-5 బాకీ ఉన్నాయి. గతంలో వాడు పోయినాడు ఆపిండని చెప్పేసి ఏదో చెప్తా ఉండవు, ఆపొచ్చు. కానీ మరి నువ్వు ఇస్తానన్నటువంటి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే కదా ఇవి. ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కదారి పట్టించి చేతులు ఎత్తేసి ఇలా ఉద్యోగ సంఘాల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తే నీ ఆగ్రహం కాసేపు వెళ్ళగలుగుతావేమో, కానీ రానున్నటువంటి భవిష్యత్తులో ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నాకు ఏది చేత కాదు, రాష్ట్రం అంతా కూడా ఆర్థికంగా దివాలా తీసింది అని ఇప్పటికి 116 సార్లు చెప్తివి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 116 సార్లు చెప్తివి ఈ 16 నెలల కాలంలో. ఎక్కడి పోయినా కానీ ఇదే ముచ్చట. మేము లంక బిందెలు ఉన్నాయి, ఖాళీ బిందెలతో కనబడతా ఉన్నాయి ఇప్పుడు అని చెప్పేసి అంటే ఎవడన్నా అప్పు ఇచ్చినోడు ఇతడా? ఎవడన్నా ఇంటికి పెద్ద అనేటోడు రోజు వచ్చి ఇంటి ముంగట నిలబడి నాకు అప్పు ఉన్నది అని చెప్పేసి ఇంటి ముంగడికి వచ్చి లొల్లి పెడితే ఎవడైనా 10 రూపాయలు ఇచ్చేటోడు ఎవడైనా అప్పు కోసం పోతారా? వీడు రోజు పొద్దున ఇంటి ముంగడికి రాగానే అప్పు అని చెప్పేసి అంటా ఉన్నాడు. వీని ఇంట్లో కనీసం ఉప్పు కూడా గతిలేదు. మేము అప్పు ఇచ్చినట్టయితే వాడు రేపు మమ్మల్ని మేము ఇచ్చినటువంటి అప్పును తీర్పేటువంటి పరిస్థితి ఉంటే రోజు వచ్చి ఇంటి ముంగట లొల్లి పెడతాడు. వాని ఇంటి ముంగట వాడే అనుకుంటా ఉన్నాడు అప్పయింది అని చెప్పేసి. ఎవడైనా రూపాయి ఇస్తాడా? ఎవడు రూపాయి ఇయ్యడు. మరి ఇప్పుడు నీ పరిస్థితి అట్టే ఉన్నది. ఇంటి పెద్ద ఎట్లయితే అప్పు ఉంది అని చెప్పేసి ఇంటి ముంగట ప్రతిరోజు ఏదైతే లొల్లి పెడతాడో, ఇలా రాష్ట్రం ముందట వివిధ రాష్ట్రాలకు వాళ్ళు పెట్టుబడులు ఎవరైతే పెట్టడానికి రాష్ట్రానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిసారి అప్పు ఉన్నదని చెప్పేసి నువ్వే మొత్తుకుంటే ఒక ముఖ్యమంత్రివి, రేపు రానున్నటువంటి వాళ్ళు పెట్టుబడులు ఎట్లా వస్తాయి? నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, నీకు పైసలు లేవు, రాష్ట్రం అంతా దివాలా తీసింది, 18,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్కమ్ ఉన్నది. మరి ఇప్పుడు మూసీ నదికి 1,00,000 కోట్ల రూపాయలు, 50,000 కోట్లు 1,00,000 కోట్ల రూపాయలు, 4th సిటీకి 1,00,000 కోట్ల రూపాయలు, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ ఇవి? మరి వీటికి పైసలు వస్తూ ఉన్నాయి, వీటికేం వస్తలేవు పైసలు. మరి ఈ పథకాలకు వచ్చినప్పుడు వాటికి కూడా రావాలి కదా. 1,00,000 కోట్ల రూపాయలు ముచ్చట చెప్పినావు కదా, 4th సిటీ, ఈ మూసీ ప్రాజెక్టు, ఆ ప్రక్షాళన, ఇంకేదో అని చెప్పేసి తీసుకొచ్చినావు కదా. మరి వాటి సంగతి ఏంది? వాటికి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులకు పెండింగ్లో ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్లులు ఏ విధంగా క్లియర్ అయినాయి సార్? ఏ విధంగా క్లియర్ అయినాయి? వాటికేమో పైసలు వస్తాయి, వీటికేమో రావు. వచ్చినా రాకపోయినా హామీలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత నీ పైన 100% ఉన్నది. సంపద సృష్టించలేకపోతున్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసిన తర్వాత నువ్వు ఉండేందుకు లేకెందుకు అని అడుగుతున్నాం మేము. నీకు ఇక 18,500 కోట్లతోటి రాష్ట్రానికి నేను నడపలేను, ఇక మీ చేతిలో పెడుతున్న ఉద్యోగస్తులారని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టిన సపరేట్గా దిగానే పో. కానీ అనవసరమైనటువంటి విమర్శలకు ఇంకా వాళ్ళని నిప్పుల మీద ఇంకా ఏదో పెట్రోల్ పోసి ఇంకా అగ్నికి ఇంకా లేపుదామంటే ఇంకా మీకు ఇబ్బంది అవుతుంది. రేపు వాళ్ళతో చర్చలు జరిపి పరిష్కార దిశగా అడుగులేయాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం ఇంకా వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాళ్ళతో చర్చలు జరిపి మరి ఇప్పుడు కాకపోతే ఇంకో 2 నెలలకో 3 నెలలకో చేస్తామని చెప్పేసి కనీసం ఎందుకు చెప్పలేకపోతున్నారు? అవి ఏమి లేవు, చర్చలు లేవు, ఏది లేదు. ఇంకా మీరే అన్నారు కదా, డిఎల్ మేము రాగానే ఇస్తాం, పెండింగ్లో ఉన్నటువంటిది ఆర్టీసీ కార్మికులని మేము విలీనం చేస్తాం ప్రభుత్వ శాఖలో అని చెప్పేసి అన్నారు కదా మీరు. ప్రభుత్వ సంస్థకు నడుపుతాం ఆర్టీసీ కార్మికులని,
ఆర్టీసీని మొత్తం అంతా కూడా ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పి మరి ఏది సార్ ఎక్కడ అయిపోయింది? ఆ రోజు అంతంత ఎత్తు ఎగిరింది కదా. ఆ రోజు ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళకి మద్దతు పలికినటువంటి మీరే ఇలా ఆర్టీసీ కార్మికుల ఊసెత్తట్లేదు. అనవసరమైనటువంటి ఖర్చులు ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరూ రేపు రోడ్ల మీదకి వచ్చారు. వీళ్ళకు ఉండొచ్చేమో, వీళ్ళకు రకరకాలైనటువంటి సంఘాలు ఉండొచ్చు, వీళ్ళకు వివిధ పార్టీలతోటి సత్సంబంధాలు ఉండొచ్చేమో. ఆ జేఏసీలకు కావచ్చు, ఆ కమిటీలకు కావచ్చు, ఆ సంస్థలకు వేరే సంబంధించినటువంటి యూనియన్లకు కావచ్చు. వాళ్ళ చేతికి బ్రహ్మాస్త్రాన్ని నువ్వే ఇస్తా ఉన్నావు. వాళ్ళ చేతికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చి యుద్ధం మీరే చేయండి అని చెప్పేసి ఇప్పుడు మీరు ఒక పక్కన వాళ్ళకు నేర్పిస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. వాళ్ళకు లేనటువంటి అవకాశాలు మీరే కల్పిస్తూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు మరి ఇది సరైనటువంటిది అయితే ఇది కనబడట్లేదు. మీ మాటల్ని మరి ఇప్పటికే ఉద్యోగ సంఘాలంతా కూడా సీరియస్గా తీసుకున్నాయి. ఈ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసి నన్ను కోసిన నిట్ట నిలువున చీరిన నా దగ్గర రూపాయి లేదు, ఏం చేస్తారో చేసుకోండి అన్నటువంటి తీరుగా మాట్లాడినటువంటి మాటలైతే ఇవైతే సబాబు కాదు. జర మీరు కొంత ఈ సంవత్సరం కొంత చూసి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. గతంలో కేసీఆర్ బొంకిచ్చిండు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని, అలాగే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మోసం చేసిండు. ఏమని చెప్పేది ప్రతిసారి రాష్ట్రం యొక్క జీడిపి పెరిగిపోయింది, ఉన్నటువంటి తలసరి ఆదాయం పెరిగిపోయిందని చెప్పేసి అప్పులు తీసుకొచ్చిన కానీ గొప్పలు చెప్పిండు కేసీఆర్. అప్పులు తీసుకొచ్చిన గొప్పలు చెప్పిండు. దేశంలో చూసుకున్నట్టయితే ఉంటే రాష్ట్రం ఎకనామికల్గా అభివృద్ధి చెందినది, దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అభివృద్ధి చెందిందని చెప్పేసి గొప్పలు చెప్పిండు. నీ లెక్క ఈ చిప్పల చేతికి వచ్చినాయి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ చెప్పలేదు. కనీసం ఆ బొంకేటువంటి తీరని ఉండాలి కదా, ఆ మాటలు అబద్ధం మాటలు రావాలి కదా. అనవసరమైనటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఇరుక్కుంటా ఉన్నారు. ఇది ఎంత దూరం దారి తీస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.